తెలుగు రాష్ట్ర ప్రజలకు, సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మినీ మేడారానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఘనంగా మరి పెద్ద జాతర నిర్వహించుకుంటాం. లాస్ట్ ఇయర్ పెద్ద జాతర జరిగింది. ఈ సంవత్సరం మినీ జాతర ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మ తాడువాయి మండలంలో మేడారంలో ఈ రోజు నుంచి జరగబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ మరి జాగ్రత్తగా వచ్చి తమ యొక్క మొక్కులను చెల్లించుకొని తిరిగి అంతే నమ్మకంతో, అంతే విశ్వాసంతో, అంతే జాగ్రత్తగా తిరిగి ఇళ్లకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఈ మినీ మేడారానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి 5 కోట్ల రూపాయలను ఇచ్చి మినీ మేడారంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్ల జాతరగా మనం పిలుచుకునేటువంటి బయక్కపేటలో సమ్మక్క సారలమ్మ జాతర కానీ, ఐలాపురంలో సమ్మక్క సారలమ్మ జాతర కానీ, అదేవిధంగా కొండాయిలో గోవిందరాజు జాతర, అదేవిధంగా కన్నెపల్లిలో సారలమ్మ జాతర, ఇలా చిన్నగా ఈరోజు అన్ని గూడాలలో జాతరలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి శుక్రవారం వరకు ఘనంగా ఈ జాతరలు నిర్వహించుకోవడం ఆదివాసీ సాంప్రదాయానికి, విశ్వాసానికి ప్రతీక.